హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఇండిసెస్ అన్నీ ఆల్మోస్ట్ వాలటైల్గా రియాక్ట్ అయ్యాయి. ఇనీషియల్గా మార్నింగ్ సెషన్లో కొంతవరకు పాజిటివ్గానే రియాక్ట్ అయినా తర్వాత ఆర్బీఐ మానిటరీ పాలసీ ఆఫ్టర్ 5 years రెపో రేట్ అనేది 25 basis points రేట్ కట్ అనేది విధించారు. సో ఇది మార్కెట్కి నెగిటివ్ సెంటిమెంట్గా వర్కౌట్ అయింది. సో దీనివల్ల ఆల్మోస్ట్ ఇండిసెస్ అన్ని వాలటైల్గా రియాక్ట్ అయ్యాయి. సెన్సెక్స్ 197 points కరెక్ట్ అయ్యి 77,860 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 43 points కరెక్ట్ అయ్యి 23,559 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 223 points కరెక్ట్ అయ్యి 50,158 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం కొంతవరకు పాజిటివ్గా రికవర్ అయింది. ఎండింగ్లో 108 points పెరిగి 53,609 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 67 points పెరిగి 22,077 దగ్గర క్లోజ్ అయింది. అలాగే టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే చంబల్ ఫర్టిలైజర్స్ 6% పెరిగింది, టాటా స్టీల్ 4% పెరిగింది, జిందాల్ స్టీల్ 4% పెరిగింది, భారతీ ఎయిర్టెల్ 3% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే ఎన్సీసీ 12% కరెక్ట్ అయింది, గెయిల్ 4% కరెక్ట్ అయింది, క్యూమెన్స్ 3% కరెక్ట్ అయింది, పీవీఆర్ ఐనాక్స్ 2.9%. సో ఇవాళ టాప్ న్యూస్ అనేది లెంత్ ఎక్కువ అవడం వల్ల ఈ షార్ట్ వీడియోలో మేము చెప్పలేకపోతున్నాం. సో మీకు అది సపరేట్గా ఒక వీడియో చేసి ఈ ఛానల్ టైటిల్ కింద మీకు పింగ్ చేస్తాను. సో మీరు అది చెక్ చేసి వీడియోని చెక్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.